పార్టీ గెలుపన్నది గగనంలా మారిన ఆ నియోజకవర్గంలో వైసీపీ మరో ప్రయోగానికి సిద్ధమవుతోందా? ఒకటోసారి రెండోసారి అన్నట్టు ఏడోసారి ఇన్ఛార్జిని మార్చే ప్రయత్నంలో ఉందా? పార్టీకి బలం, కార్యకర్తల బలగమున్నా ఇప్పటి వరకు అక్కడ ఎందుకు బోని కొట్టలేకపోయింది ఫ్యాన్? అరడజన మంది ఇన్ఛార్జీలు మార్చినా గెలుపునకు అడ్డుపడుతున్న అంశాలేంటి? అసలు ఏదా నియోజకవర్గం? పార్టీ పెద్దల కొత్త ప్లాన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ అంతటా వైసీపీ వ్యవహారం ఒకలా ఉంటే పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం బాగా తేడాగా ఉందట. ఇక్కడ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించినా ఎడ్డమంటే తెడ్డమరడం తప్ప కలిసి పార్టీని విజయ తీరాలకు చేరుద్దాం, విభేదాలు అన్నిటినీ ఓ కొలికి తీసుకొద్దామన్న ఝాస లేకుండా పోతోందంటున్నారు. అసలు పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా ఇక్కడ గెలవకపోవడం అధిష్టానానికి అస్సలు మింగుడు పట్టం లేదు. ఎన్నిసార్లు అభ్యర్థుల్ని మార్చినా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడానికి కారణాలపై సీరియస్గా పోస్టుమార్టం జరుగుతోందట. ఈసారి లెక్క తప్పకూడదనే టార్గెట్తో పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే 3 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన అధినేత జగన్ ప్రస్తుతం పాలకొల్లుపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడిక్కడ పార్టీ ఇన్ఛార్జిగా గుడాల గోపి ఉన్నారు. ఆయన కంటే ముందు కౌరు శ్రీనివాస్, డాక్టర్ బాబ్జీ, గుండం నాగబాబు, అంతకంటే ముందు మేకా శేషుబాబు ఇలా రకరకాలుగా మార్చి ప్రయోగాలు చేసినా పెద్దలు ఆశిస్తున్న మైలేజ్ మాత్రం దక్కలేదు. దీంతో పాలకొల్లులో ఎప్పుడు పోటీ చేసినా ఓటమి తప్ప కనీస పోటీ ఇవ్వలేకపోతున్నట్టుగా పరిస్థితులే చెప్తున్నాయి. కార్యకర్తల బలమున్నా, అధినేత ఆశీస్సులు అందిస్తున్నా ఇన్ఛార్జీలుగా వస్తున్న నాయకులు మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. కొత్తగా ఎవరొచ్చినా ప్రత్యర్థికి ప్రతి ఎన్నికల్లో మెజార్టీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ పరిణామాలు బట్టి పాలకొల్లులో వైసీపీ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చని సొంత నేతలే అంటున్నారు. ఇలాంటి వాతావరణంలో నరసాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పశ్చిమ గోదావరి జిల్లాపై ఫోకస్ పెట్టిన జగన్ ఇప్పటికే తాడేపల్లిగూడెం, భీమవరం, ఉండి నియోజకవర్గాలకు బాధ్యులుగా కొత్త వాళ్ళని నియమించారు. దీంతో ఆయా నియోజకవర్గాల కంటే అట్టడుగున్న పాలకొల్లుపై ఎప్పుడు ఫోకస్ పెడతారని ఎదురుచూస్తున్నారు ఇక్కడి నాయకులు, కార్యకర్తలు. ప్రస్తుత ఇన్ఛార్జి గోపి కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం ఓ కారణమైతే, ఎన్నికలకు ముందు పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న ఆయన ఎలక్షన్ ఖర్చుల డబ్బులను సైతం దాచుకున్నారన్న ఆరోపణలున్నాయి. పార్టీ కార్యక్రమాలైనా, కార్యకర్తలతో మీటింగ్స్ అయినా తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని, అసలు తమకేమీ పట్టనట్టుగా ఉంటున్నారని వైసీపీ నాయకులే విమర్శిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 4వ సారి ఓటమి తప్పదనే అంచనాతో ఉన్న ఈ పాలకొల్లు వైసీపీ శ్రేణులు దీన్ని దృష్టిలో ఉంచుకునే కొత్త ఇన్ఛార్జి కోసం వేట మొదలైందని సమాచారం. ఈసారి ఆర్థిక బలంతో పాటు సామాజిక సమీకరణాలను సరిచేయగల అనుభవం ఉన్న నేత కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత ఇన్ఛార్జి గోపి బీసీ కాగా కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో ఈసారి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రంగంలోకి దించాలని భావిస్తున్నారట. గతంలో వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేసి పోటీ చేసే అవకాశం దక్కక అసంతృప్తికి లోనైన గుండం నాగబాబుతో ఇప్పటికే పార్టీ పెద్దలు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గ్రూపులుగా విడిపోయిన నేతలు ఎవరి కార్యక్రమాలు వాళ్లు చేపడుతూ ఉంటే వారిని సమన్వయం చేసే నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. వీలైనంత త్వరగా కొత్త ఇన్ఛార్జి లేకుంటే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందనే అభిప్రాయంతో ఉన్నారు ఇక్కడి నేతలు.